మరి చూసారు కదండి, ఫస్ట్ వంట చాలా బాగుంది, అచారీ గోబీ. మరి రెండో వంట, ఈ రెండో వంట చెప్పే ముందు కొన్ని విషయాలు మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనం నార్మల్గా ఇంట్లో మనం వండుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఓన్లీ ఆకుకూరలు కొంచెం ఫ్రై చేయడమో, లేదంటే కొంచెం నీరు పోసి సెమీ గ్రేవీలో చేయడమో చేసుకుంటాం మనం. కానీ ఏంటంటే ఇప్పుడు మనం నాన్ వెజ్ కాంబినేషన్లో చుక్కకూర, ఆకుకూర అనమాట, చుక్కకూర మటన్ గ్రేవీ. వినడానికి వింతగా ఉంటుంది, కానీ చూడడానికి చాలా బాగుంటుంది, టేస్ట్ చేయడానికి ఇంకా బాగుంటుంది. మరి ఈ కర్రీని ఎలా తయారు చేయాలో మరి రెడీగా ఉన్నారు కదా చూడడానికి. పేపర్ పెన్ను రెడీ చేసి పెట్టుకోండి. మీ పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా తినిపించండి, అందరూ కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. మరి చుక్కకూర మటన్ గ్రేవీకి కావాల్సిన పదార్థాలను చూద్దాం. చుక్కకూర, మటన్, పచ్చిమిర్చి, పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆవాలు, గరం మసాలా పొడి, ధనియాల పొడి, టమాటా, నూనె, ఉల్లిపాయలు. చుక్కకూర మటన్ గ్రేవీకి కావాల్సిన పదార్థాలు చూశారు కదండి. ఇప్పుడు మరి చుక్కకూర మటన్ గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సేమ్ ప్రొసీజర్. స్టార్టింగే స్టవ్ వెలిగించేస్తాం మనం కదా, ఎందుకంటే స్టవ్ వెలిగించకపోతే మరి మన వంట అవ్వదు, మన కడుపు కూడా నిండదు. కాబట్టి ఏంటంటే ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందాం. చూసారు కదా, కొంచెం కడాయి వేడైన తర్వాత అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుందామండి. ఒక 2 స్పూన్లు వేసుకుందాం. ఇది వేడయ్యేలోపు మటన్ చూసారు కదండి, మటన్ని మనం కొంచెం పసుపు, ఉప్పు, నూనె వేసుకొని మనం బాయిల్ చేసుకున్నామండి. ఈ విధంగా మెత్తగా బాయిల్ చేసుకోవాలండి. చూసారు కదా, చాలా సాఫ్ట్గా ఉంది. ఈ విధంగా బాయిల్ అవుతుంది. ఇది బాయిల్ అయింది, పక్కన పెట్టుకున్నాం. చూసారు కదా, ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. అలాగే టమాటాలు, మనం ఏంటంటే టమాటాలని ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని ముక్కలు కట్ చేసుకోవాలి. చూసారు కదండి, కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి. ఎందుకంటే మటన్ మనకి ఏ సైజులో మన ముక్క ఉందో సేమ్ అదే సైజులో మనం టమాటాను కూడా కట్ చేసుకుందాం. మనకి కడాయి వేడి అయిపోయిందండి. ముందుగా జీలకర్ర, ఆవాలు కూడా 1 స్పూన్ వేసుకుందాం. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఆనియన్, ఉల్లిపాయను కూడా కట్ చేసుకుందాం. చూసారు కదండి, ఉల్లిపాయను కూడా వేసుకున్నాం. ఇది మనకి ఏంటంటే కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకుందామండి. ఒక 1/2 స్పూన్ సాల్ట్, ఎందుకంటే మనం మటన్లో సాల్ట్ ఆల్రెడీ వేసాము. ఇప్పుడు ఏదైతే గ్రేవీ ఉంటుందో గ్రేవీకి మట్టుగా మనం సాల్ట్ యూజ్ చేసాము. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం వేసాము. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాక మనం ముందుగా బాయిల్ చేసుకున్న మటన్ ముక్కలు ఉన్నాయి కదండి, ఈ మటన్ ముక్కలను కూడా మనం వేసుకున్నాం. మటన్ ముక్కలు ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కదండి. మీకు డౌట్ రావచ్చు, మటన్ ముక్కలు ముందుగానే ఎందుకు వేస్తారని చెప్పి. ఎందుకు వేసామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్తో మనకి ఉడికించిన మటన్ అయినా సరే బాగా మగ్గితే దీంట్లో ఉండే ఫ్లేవర్స్ అన్నీ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా అంతని మనకి మటన్ ముక్కలకి పడుతుంది అనమాట. కాబట్టి ఏంటంటే మనం ముందుగానే మటన్ ముక్కల్ని వేసుకున్నాము. చూసారు కదా, ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసాము. తర్వాత చుక్కకూర, చూస్తారు కదండి, చుక్కకూర కూడా వేసుకొని ఇప్పుడు మనం మసాలాలు వేసుకుందామండి. కారం, ఉప్పు ఆల్రెడీ మనం వేసాము. కారం, పసుపు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్క 5 నిమిషాలు మూత పెడితే మనకి ఆకుకూర ఉడికిపోతుంది. దీంట్లో ఉండే వెజిటేబుల్ కూడా ఉడికిపోతే ఆల్రెడీ మటన్ మనం ముందుగానే ఉడికిపోయింది. పసుపు వేసుకున్నాం. అలాగే ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్. తర్వాత కారం అండి, కొంచెం కారం, పచ్చిమిర్చి మనం వేసాం కదండి, కారం కొంచెం వేసుకుందాం. తర్వాత గరం మసాలా దించే ముందు వేసుకుందామండి. దించే ముందు వేస్తేనే మనకి స్మెల్ బాగుంటుంది. లాస్ట్లో వేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. కలపకపోతే మళ్ళీ మాడిపోతుందండి, ఎందుకని నేను సిమ్లో పెట్టాను. కొంచెం ఫ్రై అయ్యింది. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం. ఈ వాటరు దీంట్లో మసాలాలన్నీ మనం కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఏంటంటే మనకి ఉడికిన తర్వాత గ్రేవీగా తయారవుతుంది. కలర్ కూడా చాలా బాగుందండి. చూసారా, రెడ్ కలర్ టమాటో వేసాం మనము.
తర్వాత ఎల్లో కలర్లో ఉంది గ్రీన్ కలర్ ఆకుకూర. ఇది మనకి ఒక 5 నిమిషాలు అయిపోతుందండి, గ్రేవీ తయారైపోతుంది. ఎందుకంటే లంచ్ టైం చూస్తున్నారు కదా, 12-12:30 అవుతుంది. నాకైతే చాలా ఆకలిగా ఉంది. ఇది అయిన తర్వాత నేను తింటాను. మీరు కూడా తయారు చేసుకొని చుక్కకూర మటన్ గ్రేవీ. మూత తీద్దాం. ఇప్పుడు ఫైనల్గా గరం మసాలా పొడి 1 స్పూన్. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. మంచి స్మెల్ వస్తుంది. గరం మసాలా వేసాం కదండి మటన్ కాబట్టి ఏంటంటే ఫైనల్గా మనకి కర్రీ రెడీ అయిపోయింది, చుక్కకూర మటన్ గ్రేవీ. మరి స్టవ్ ఆఫ్ చేసుకుందామా? చెప్పే కదా నాకు ఆకలి వేస్తుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదండి, రెడీ అయిపోయింది. మనం గార్నిష్ చేసుకుందామండి. కొత్తిమీర వేసుకుందామండి. చూసారు కదండి, చుక్కకూర మటన్ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. చుక్కకూర మటన్ గ్రేవీకి కావాల్సిన పదార్థాలు: మటన్, చుక్కకూర, టమాటా, ఉల్లిపాయలు, పసుపు, పచ్చిమిర్చి, కారం, ధనియాల పొడి, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, గరం మసాలా, నూనె. చుక్కకూర మటన్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది కాగాక జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 5 నిమిషాలు వేయించి ఉప్పు, పసుపు వేసి బాయిల్ చేసిన మటన్, టమాటా ముక్కలు, చుక్కకూర, పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా వాటర్ పోసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించాలి. ఇలా ఉడికిన దానిలో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి.